ఈరోజు దేవుని వాగ్దానం. పరిసయ్యులంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లా అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. యేసు అది గ్రహించి అచ్చటి నుండి వెడలిపోయెను. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగులనెల్లా ఆయన స్వస్థపరచి తనని గూర్చి తెలపవలదని వారిని ఆజ్ఞాపించెను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, మనపై వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం కాదు, దేవుని చిత్తం ప్రకారం ప్రేమతో వినయంతో ముందుకు సాగాలి. మన జీవితంలో నుంచి చేస్తుంటే వ్యతిరేకతలు రావచ్చు. అయినప్పటికీ యేసు వలె ప్రేమను కరుణను విడిచిపెట్టకుండా దేవుని సేవలో స్థిరంగా ఉండాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, వ్యతిరేకతలు, అపార్థాలు, కష్టాలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వలె ప్రేమతో వినయంతో నడిచే హృదయాన్ని నాకు ప్రసాదించుము. ప్రభువా, చెడుకు చెడుతో ప్రతిస్పందించకుండా మంచిని చేయడానికి నన్ను బలపరచుము తండ్రి. నా జీవితమంతా నీ చిత్తాన్ని నెరవేర్చేలా మమ్ము నడిపించుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.